మొత్తానికి కర్రీ మేకని కాల్చి కర్రీగా చేస్తాము ఫ్రెండ్స్. సీరలు అయితే మా అమ్మ మా పిన్ని వాళ్ళకి అయితే పెడుతుంది. ఇక్కడ నిర్మల్ వచ్చి ఇక్కడ మటన్ అయితే పట్టుకుని ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఇద్దరు వాళ్ళ చెల్లెల్ని పిలిచి బట్టలు అయితే పెడుతుందనమాట. మా అమ్మ వాళ్ళు మొత్తం వచ్చి ఎంతమంది అమ్మా మీరు? మొత్తము ముగ్గురా? చనిపోయిన మాయ వాళ్ళిద్దరా? సో 5గురికి 2 చనిపోయారు అనమాట. ఉన్నది మా అమ్మ పెద్దది, తర్వాత నుంచి 2 చెల్లెలు అయితే ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని పిలిచి ఈరోజు బట్టలు అయితే పెడుతుంది. ఒకసారి తీసుకురమ్మా బట్టలు. అవి సీరియల్ అయితే తీసుందనమాట. బట్టలు అంటున్నాను నేను. ఇది ఇక్కడ ఉన్నాను, మీకు చూపిస్తున్నానండి. ఒకసారి చూపించి నిర్మా, ఇటు పక్కన. ఇది ఒక చీర అనమాట. ఇంకొకటి మా ఉన్నాయి, అవి చూపిస్తా. అది పక్కన పెట్టి చిట్టితల అయితే తల కూడా దూసుకోలేదు అలా ఉంది. అది ఇది తర్వాత వస్తారు, ఎన్ని గంటలకు వస్తారో తెలీదు. ఇది ఒక చారీ. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవన్నమాట. ఈ సారీస్ అయితే తీసుకొని ఉంది మా అమ్మ. సో ఈ బట్టలు అయితే ఎప్పుడు తీసుకున్నాం ఇవి మనము? డిసెంబర్లో తీసుకున్నాం. డిసెంబర్లో చెప్పారనమాట, ఇలా మీ పిన్ని వాళ్ళకి సారీస్ అయితే పెడతాను, అవి తీసుకురండి అంటే అప్పుడు తీసుకొచ్చినవి. అలా నుంచి టైం కుదరక మా పిన్ని వాళ్ళకి పనులు ఉండి వాళ్ళకి సరిగా టైం అయితే అవ్వలేదు కదా నిర్మా. సో దానివలన వాళ్ళు రాలేదు. ఈరోజు అయితే వస్తున్నారంట. ఎన్ని గంటలకు వస్తారో తెలీదు. బట్టలు అయితే ఇవైతే పెడుతుంది. తర్వాత వచ్చి ఒక మేకప్ అవుట్ అవుతుంది అనమాట వాళ్ళ కోసం అని చెప్పి. మేకపోత కోసి దాంతో వంటలు చేసి సో వాళ్ళకైతే పెడుతుంది అనమాట మా అమ్మగారు. చూడండి ఎంత స్టైల్గా ఉందో. బాగా అల్లరి అవుతుంది. తిని జుత్తు చూడండి ఎలా ఉందో. మొన్న జుత్తు కట్ చేస్తే బాగా ఏడ్చింది. ఏది చిట్టి వెనక్కి ఒకసారి. పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత మీకు అంతా కూడా చూపిస్తాము. తర్వాత ఈ మేక అవుతుంది కదా, అదైతే ఇంకా కట్ చేసిన తర్వాత అదంతా కూడా వంటలు అవన్నీ అవుతాయి. సో పెద్దగా వంటలు అంటే ఊహించుకోకండి. జస్ట్ మేక మాంసంతో మామూలు వైట్ రైస్ ఉంటుంది కదా, అలా చేసి భోజనాలు అయితే పెడుతుంది అనమాట. సో బిర్యానీ అవన్నీ అయితే లేవు, నార్మల్గా ఇవన్నమాట. సో మా వాళ్ళకి ఇలానే ఇష్టము. ఆ బిర్యానీస్ అవన్నీ చేస్తే మరీ అంతగా నచ్చదు. సో అందుకని చెప్పి సింపుల్గా ఇలా చేసి పెడుతుంది. సో ఇదంతా కూడా చేసేదంతా కూడా నేను, మా అన్నయ్య, మా 2 అన్నయ్యలు, తర్వాత ఎవరైనా వస్తారేమో వాళ్ళందరితో కలిసి ఇంకా ఈ వంటలన్నీ చేస్తాము. ఈ అన్నం అవన్నీ వచ్చి కూడాను నిర్మల మేలు చేస్తున్నారు. అన్నం అదంతా నిర్మల తర్వాత ముంచి మీ అత్త 2 ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. సో వాళ్ళతో అనమాట ఈరోజు వంటలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో చిన్నగా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాం, సరేనా? అంతవరకు అయితే మా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాం, సరేనా? హాయ్ చెప్పు. బాయ్. ఏదరాసి పెద్దమ్మకి నిర్మల అయితే తయారు చేస్తుంది. ఏడు చేస్తుంది దీనికి తలదూస్తున్నా. చిటి ఇటు తిరుగు. గసరేవా? నాకు చిరకు వచ్చింది. ఎవరికి? ఏది మీరు గస తిరుగు ఒకసారి. అలేవి నీకు రాసి చూపించు. అది దిద్దేవా? ఏబిసిడ్లు లేవు అక్కడ? ఏబిసిడ్లు ఎక్కడ ఉన్నాయి? చూపించట్లేదు. చూపించమా. అది నీ ఫోటో నువ్వే గీసావా? ఎవరు గీసారు అది? ఇవి ఏబిసిడ్లు రాసిస్తే ఇలా దిద్దింది. ఇంకా రాయలేదు మా అవన్నీ అలాగున్నాయి. ఏది చూపించు ఒకసారి. రాస్తాను డాడీ అని. ఏది నీ పెన్సిల్ ఏది సిటీ? ఓకే రాయలే, రాసి చూపించు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. రాయ్. ఏ రాయ్? ఇదేటి సిటీ? ఇదేటిది? ఏటి ఇది? ఇది హెచ్ కాదు, సి. ఇది డి. అది చిట్టుతల్లి కూడా ఎవరైతే ఇంకా స్కూల్కి అయితే జాయిన్ చేయాలి. అక్కడ లేకుంటే ఊర్లోనే అనేది చూడాలి. మరి ఎక్కడ జాయిన్ చేద్దామంటుంది నిర్మల. ఎక్కడ జాయిన్ చేస్తాము? ఇక్కడేనా? తర్వాత చూడలే. ఏటిమా? ఓకే లే వచ్చేసే. పిన్ని వాళ్ళు మళ్ళీ వస్తారేమో, వచ్చాక ఇంకా వంటలు అవన్నీ చేస్తారేమో కదా. ఫ్రెండ్స్ ఈరోజు మా పిన్ని వాళ్ళు అయితే వస్తున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి మా అమ్మ కొన్ని ఉంచినటువంటి మేక అన్నమాట. ఇంట్లో ఉన్నవన్నీ కూడా కొద్దిగా పెద్దగా ఉన్నాయి.
దాంతోపాటుగా ఈనడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట, తల్లి మేకలు అంటూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి బయట నుంచి తీసుకుంది. ఇది ఇక్కడ మావాడైతే పట్టుకున్నాడు. చూపించమమ్మ. ఇదనమాట చిన్న పిల్లనే. ఇది ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రా దీనికి? సంవత్సరం పిల్ల అనమాట. ఇదైతే ఈరోజు కోసేస్తున్నారు మా పిన్ని వాళ్ళ కోసం అని చెప్పేసి. పట్టండి మొత్తానికి కర్రీ మేకని కాల్చి కర్రీగా చేస్తాము ఫ్రెండ్స్. మామూలు అయితే ఎక్కువగా ఈ కరివేపాకుతోటే ఈ మేకల్ని కాల్చిన తర్వాత ఇలాగా కడుగుతారనమాట ఈ ఆకులతోటి. ఎందుకంటే కరివేపాకులు ఉంటుంది కదా, స్మెల్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ నీసు వాసన కొద్దిగా పైనుంచి రాకుండా ఉంటుంది అని చెప్పేసి వీటితో కడుగుతారనమాట ఈ ఆకులతోటే. ఇది మంచిగా కడిగిన తర్వాత ఇంకా ముక్కలుగా అయితే కోసేస్తాము. కోసేది చూపించచ్చా చూపించకూడదు తెలియట్లేదు నాకు కూడా. చూద్దాం ఎలాగ ఉంటే అలాగా. ఫ్రెండ్స్ ఈ మాంసం అయితే మొత్తం అంతా కోస్తాం. ఇదిగో వంట చేసేదంతా కూడా ఇక్కడ ఉంది. మిగిలింది వచ్చి ఇంటికైతే పట్టుకెళ్ళిపోయారు మా వదిన గారు వచ్చారు. ఇక్కడ వచ్చి తినడానికి ఇదిగో గుండెకాయలు అవన్నీ కూడా కాల్సారు. రాగురు తిన. ఇదిగో ఈ మాంసం అయితే ఉంది. ఇదైతే మాకు తినడానికి అని చెప్పేసి గుండెకాయలు అయితే కాల్సారు చివరిగా. అయితే తింటున్నాము. ఇక్కడ దుమ్ములు కూడా ఉన్నాయి. దమ్మ తిన్నా బురా మరి నా దేఖ. ఈ తలకాయ కూడా ఉంది, ఇది కూడా కట్ చేయాలి. ఈగలు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్దాము. మా పిన్ని వాళ్ళు కూడా వస్తారు ఇందాకే. ఇది కట్ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళని మీకు అయితే పరిచయం చేస్తాను. ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే మేక తలకాయ ఇచ్చాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఈ తలకాయ కట్ చేసి పట్టుకుని రారని నన్ను వెళ్ళిపోయాడు. చివరికి ఇదైతే కట్ చేస్తున్నాను. ఎప్పుడో కట్ చేసింది మన వీడియోస్లో, మరలా ఈసారి కట్ చేయడం. ఇది చూడలేదు ఎలాగ వస్తుంది ఏటో. ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. మా అమ్మ, మా పిన్ని, తర్వాత మా బాబాయ్ అయితే కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. అదనమాట చూసారా, వచ్చారిన కష్టసుఖాలు అయితే చక్కగా మాట్లాడుకుంటున్నారు. దరాజు ఒకసారి. ఇదిగో మా పిన్ని, తర్వాత నుంచి మా పిన్ని, ఇద్దరు పిన్నులు, తర్వాత ఇదిగో మా బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఇటుకాసి ఇటురా బాబాయ్ ఒకసారి. ఇదిగో మా బాబాయ్. ఇంకొక బాబాయ్ అయితే రాలేదనమాట, వేరే పని ఉండి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? ఇంటికి ఉన్నాడా? సో ఎందుకో కానీ రాలేదన్నమాట. సో ఈరోజు మా అమ్మగారు పిలిచిన తర్వాత మా ఇద్దరు పిన్నిలు, తర్వాత మా బాబాయ్, ఇంకో బాబాయ్ అయితే రాలేదు, వచ్చారు ఈరోజు. ఇంకా వంటలు అయితే అవుతున్నాయి. ఇంకా వంట అయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేయాల్సింది. సో మా అత్త వాళ్ళ ఊర్లో వచ్చి మా పిన్ని గారు అయితే ఉంటారనమాట. ఏమే తర్వాత మా లాస్ట్ మా పిన్ అనమాట. మా లాస్ట్ పిన్ వచ్చి ఇక్కడ బొర్రా జంక్షన్ ఉంది కదా మనకు, బొర్రకేసుకెళ్ళే దారిలో అక్కడ పూలగూడ అనేసి ఉంటుంది అనమాట. అక్కడ ఉంటారు మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ. సో అక్కడ అయితే ఉంటారు. మా అమ్మ వచ్చి ఇక్కడ మా ఊర్లో. సో ఇది చూసారు కదా మా పిన్ని వాళ్ళు, తర్వాత మా అమ్మగారు ఇలా అయితే ఉంటారు. ఆ ముగ్గురు ముఖాలు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ముగ్గురు కూడా కలిపి ఫోటో తీస్తే మాత్రం ఒకేలా ఉంటారు అనమాట. ఇది ఇక్కడ వచ్చి వంట అయితే చేస్తున్నారు మా అన్నయ్య ఈరోజు వంట మేస్త్రి. ఇక్కడ చూడండి ఇదిగో పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసారు, మంచిగా కలుపుతున్నారు. తర్వాత ఈ టమాటాలు కూడా ఉన్నాయి ఇలాగ. తర్వాత ఈ వంట అయ్యేదంతా కూడా మీకైతే చూపించాము. వంట అయిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది తర్వాత మీకైతే చూపిస్తాము. తర్వాత భోజనాలు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడైతే కలుస్తాం అనమాట. అది బాయ్. అన్నం అంతా కూడా వడ్డించి తీసుకొచ్చారు నిర్మల. ఇది వచ్చి పప్పు సాంబార్ అనమాట. అయితే ఇలా తయారు చేశారు. రద్దు అబస్తు నిర్మల వచ్చి ఇక్కడ మటన్ అయితే పట్టుకొని ఉంది. ఏదో విధంగా ఇలా వంట అయితే చేసాము. చూడాలి మరి ఎలా వచ్చిందో. బస్సుయా బాబు నీకు నడిపి ఉన్నిరే యా కుక్క. మా బాబాయ్ అయితే ఇంకా రాలేదు. మా బాబాయ్ కూడా రావడం ఉంది. ఇంకా గొప్ప అందంగా తోరుజు నిబ్బు నేను. మా బాబాయ్ నీ వీడియో తీయకు సిగ్గేస్తుంది అని అంటున్నాడు మా బాబాయ్. రాని వడిస్తూ భోజనాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మా పిన్ని వాళ్ళకి అయితే ఇంకా భోజనం అయితే పెట్టాం. ఉండు ఎందాన్ని వేసిందరు, ఏదో ప్రార్థన ఉన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా
ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే పెట్టాము. చివరిగా నాకు కూడా ఆకలేస్తుంది. మా అన్నయ్యకి తినమంటే ముంచి నేను తిన్నాను ఫ్రెండ్స్ అన్నాడు. ఆడు తినట్లేదు. చివరికి నేను ఒక్కడిని మిగిలాను. చివరిగా తినేసి ఇంకా ఈరోజు మహాశివరాత్రి జాతర అనమాట, జాతరకి వెళ్ళాలి. సో తొందరగా తినేస్తున్నాను. ఇదిగో నా గిన్నె చూసి జడియకండి, భయపడకండి, ఇలా ఉందన్నమాట. నిర్మల్కి అడిగితే ఇక్కడ ఇచ్చింది. సో తినేసి వెళ్దామని చెప్పేసి నేనైతే కూర్చున్నాను. ఎలాగొచ్చిందో ఏటో మా వాళ్ళైతే ఏమనకుండా చక్కగా తినేసి వెళ్ళిపోయారు బయటికి. పర్లేదు, ఏదో అలా అలా బాగానే ఉంది, పర్లేదు. ఈ మాంసం ముక్కలు కూడా మంచిగా ఉడికి టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఈ అన్నం తిన్న తర్వాత ఇంకా మరలా మా అమ్మ అయితే ఇంకా చీరలు అయితే ఇవ్వలేదు. తీసుకున్న చీరలు అనమాట, అవి అయితే ఉన్నాయి. వెళ్ళే ముందు పెడుతుందేమో, పెట్టేది మీకు చిన్నగా కవర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చీరలు అయితే మా అమ్మ మా పిన్ని వాళ్ళకి అయితే పెడుతుంది. ఇక్కడ మా పిన్ని, మా ఇద్దరు పిన్నిలు నగన్నుడు గడగరు ఇద్దరు సిన్ని రెండు మందిరు ముగ్గురు కూడాను ఒకే హైట్లో ఉంటారు. ఏడు సిటీ సియా Ailikan porpaniki. Ombo ka ba siya mar ni na chitka. Ki disiya mari runde onka. Ayak. Sudah ayan ningi. Ako ba yata? Ani Allah halang bro. Photo di patni hai manzil ne. అయ్యా పట్నే కనివాన్ వస్తుంది. సీరియల్ అయితే చూస్తున్నారు అనమాట. షాప్లో సెలెక్షన్ చేసినట్టుగా తీసుకొచ్చింది. అలా చూస్తున్నారు ఇంకా. తగనాద్యా ఎక్కబా ఎక్క బుండ్రలకి నేను అమ్మకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు అమ్మకి అడుగు ఇదిగో మా పిన్నికిన ఇద్దరు పిన్నులకు వచ్చి ఈ 2 చీరలు అయితే పెట్టిందనమాట. ఈ 2 నచ్చాయంట, ఇంకొక 2 అయితే ఉన్నాయి. అవి ఇందా పిన్ని. ఫ్రెండ్స్ చీరలు అయితే మా అమ్మ మా పిన్ని వాళ్ళకి అయితే పెట్టేసిందనమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతారు. సరే సరే నగండి సర్దు. మా పిన్ని అయితే ఇంకా చెమటలు పట్టేసి, ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా, భయపడుతుంది కొద్దిగా. సరేలే నగండి సర్దు అంటే సరే మరి పదండి, మంచిగా పదండి అనేసి అంటున్నాను అనమాట. బాయ్ చెప్పు అందరు, బాయ్ చెప్పే, బాయ్ చెప్పులే, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. చదువులు ఉన్నాయి, చదువు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. మా అమ్మ అయితే ఇంకా వయసు పైబడి వస్తుంది కాబట్టి ఇంకా తర్వాత అయితే నేను చేయలేనని చెప్పేసి మా ఇద్దరు పిన్ని వాళ్ళని, వాళ్ళ చెల్లి వాళ్ళని పిలిచి ఈరోజు ఈ సీరియల్ అయితే పెట్టిందనమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చింటే మీకు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.